నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుకుందాం. మోషే తన మామయు మిద్యాను పురోహితుడును అయిన యిత్రో మందలను మేపుచుండెను. ఏం చేస్తున్నాడు మోషే? గొర్రెలు కాస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నప్పుడు గొర్రెలు తోలుకొని చదువమ్మా. అతడు అరణ్యము అవతలకు మందలను, ఆ గొర్రెల మందలను తోలుకొని పోయి దేవుని కొండ అయిన హోరేబు కొండ దగ్గరకు వచ్చాడు. ఏ కొండ దగ్గరకు వచ్చాడండి? హోరేబు. అక్కడ ఏం జరుగుతుందంటే, అందరూ వినండి పిల్లారా, అక్కడ ఏం జరుగుతుందంటే ఒక పొదలంటే తెలుసుగా, ఒక పొద మండుతుంది, కాలిపోటల్లా మండుతుంది కానీ కాలిపోటల్లా. మోషే ఏమనుకున్నాడంటే, ఇదేంటిది విచిత్రంగా ఉంది, ఎంతసేపు చూస్తున్నా తగలబడుతుంది కానీ కాలిపోటల, బూడిదైపోవాలి కదా కాలితే, ఇది బూడిద కాటల, ఏంటి అసలు దీంట్లో ఏముంది అని ఆ పొద దగ్గరికి వెళ్ళాడు. ఆ మండుచున్న పొద దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం పిల్లారా. చెప్పులు విడువుము, నీవు నిలుచున్న ఈ చోటు పవిత్ర భూమి సుమా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మోషే పొద దగ్గరికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? పొద దగ్గరికి వెళుతున్నాడు. వెళ్ళగానే దేవుడు ఏమన్నాడు? మోషే ఇది పవిత్రమైన భూమి. ఎటువంటిదంటండి? పవిత్రమైన భూమి. దగ్గరికి రామాకు అని చెప్పి ఒక మాట చెప్తున్నాడండి. ఏం విడిచిపెట్టమంటున్నాడు? అందరూ చెప్పండి. చెప్పులు విడిచిపెట్టమంటున్నాడు. ఏం విడిచిపెట్టమంటున్నాడు? చెప్పులు విడిచిపెట్టమంటాడు. ఏదో విడిచిపెట్టమంటున్నాడు. ప్రియులారా, ఇక్కడ చెప్పులు అంటే పాపానికి సాదృశ్యంగా ఉన్నాయి. మనం అంటి పెట్టుకొని ఉన్నటువంటి వాటికి సాదృశ్యంగా ఉన్నాయి. మీకు అందరికి ఒక ప్రశ్న, ఎందుకని మనం దేవాలయంలోకి వచ్చినప్పుడు ఇక్కడ మన ట్రాపికల్ వెదర్ని ఏమంటారు, ఎండ ఎక్కువగా ఉన్న ప్రదేశంలో చెప్పులు బయట ఎందుకు ఇడిచి వస్తామండి? ఎందుకు ఇడుస్తారు? ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు బయట ఎందుకు ఇడిచి పెడతాం? ఇల్లు పవిత్రమైన దేవాలయం, ఇళ్లలోకి వెళ్ళేటప్పుడు ఇడిచి పెడతాంగా. దుమ్ము మాత్రమే కాదమ్మా అయ్యా, దుమ్ము మాత్రమే కాదు, మనం ఆ చెప్పులు వేసుకొని అక్కడక్కడ తిరిగి వస్తాం. అవునా కాదా? మనం ఆ చెప్పులు వేసుకొని అక్కడక్కడ తిరిగేస్తాం. కొన్నిసార్లు మన కాలు దేని మీద పడుద్ది? చెడు మీద పడుద్ది, పడకూడని చోట పడుద్ది. అర్థమైందా? దాన్ని వేసుకొని మన ఇంటిని అపరిశుద్ధం చేయలేం. దాన్ని బయట విడిచేస్తాం. అది శుభ్రంగా ఉంచుకునేటువంటి ఇల్లు. దానికంటే ఎక్కువగా దేవాలయం కూడా శుభ్రంగానే ఉంటుంది. దేవాలయం పవిత్రమైనటువంటిది, దేవుని యొక్క సాన్నిధ్యము. అయితే ప్రియులారా, ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమిటి అంటే, అక్కడ చెప్పులు అనేవి ఒక సాదృశ్యంగా మాత్రమే ఉన్నాయి, ఒక పోలికగా మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చెప్పులు వేసుకొని గుళ్ళోకి వస్తే పాపం అన్నట్లుగా లేదండి. నేను జర్మనీ దేశంలో ఉన్నా, ఫాదర్ గారు ఫిలిప్పీన్స్లో ఉన్నారు. అర్థమైందా? జర్మనీ దేశంలో గడ్డగట్టిపోద్ది. 5 సంవత్సరాల పాటు నా చదువుకున్న సైకాలజీ, అదేవిధంగా పనిచేశాను. గడ్డగట్టిపోద్ది అసలు. బూట్లు విడిస్తే చచ్చిపోతాం. వెంటనే బాడీలో కోల్డ్ వెళ్ళిపోద్ది, ఎముకల్లోకి వెళ్ళిపోద్ది, చచ్చిపోతాం. షూ విడవకుండా షూ విడిచి గుళ్ళోకి వెళ్ళలేమండి, అసలు బ్రతకలేం. షూ వేసుకోవాల్సిందే, మామూలు షూ కాదు, ఇంత మందమే వేసుకుంటాం చలికాలంలో. ఆ చుట్టూ కూడా జిప్పులు ఉంటాయి కొన్ని చోట్ల. అర్థమవుతుందా అందరికీ? ఇక్కడ ప్రియులారా, చెప్పులు వేసుకొని గుడిలోకి రావటమా, రాకుండా ఉండటం గురించి మాట్లాడతల్లా. దేవుడు మాట్లాడేది ఏమిటి అంటే, నీలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టు. ఏం విడిచిపెట్టాలి? పాపాన్ని విడిచిపెట్టు, నీలో ఉన్న పాపాన్ని. దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే ప్రియులారా ఏం పాపంతో ఉన్నాడు? అతడు ఒక నరహంత. అతడు ఏం చేశాడు? ఒక నరహంత ప్రియులారా. తన ఐగుప్తీయులను చంపేశాడు. మామూలు ఆయన కాదు మోషే. ఐగుప్తీయుని ఏం చేశాడు? చంపివేశాడండి. ఇదిగో వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము
నిర్గమకాండము 2వ అధ్యాయంలో మనం చదువుకుంటే 1వ వచనం నుంచి చదువమ్మా. లేవి గోత్రీయుడొకడు 11వ వచనం చదువు. 11వ వచనం. మోషే పెరిగి పెద్దవాడైన పిదప ఒకసారి స్వదేశీయులంటే ఎవరు? స్వదేశీయులంటే ఎవరండి? ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఏం చేస్తున్నారు? బానిసలుగా ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు. అక్కడ అతను తెలిసింది అప్పుడే ఏమని, తాను కూడా ఒక ఇశ్రాయేలీయుడే, తన ప్రజలు బాధల్లో ఉన్నారని వాళ్ళని చూడటానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు పిల్లారా ఏం జరుగుతుంది? ఇశ్రాయేలీయులని ఒక ఐగుప్తీయుడు ఏం చేస్తున్నాడు? కొడుతున్నాడు. ఇక తన ప్రజలను కొడుతునేసరికి మోషే తట్టుకోలేక తనలో ఉన్నటువంటి క్రూరత్వం బయటపడిపోయింది, తనలో ఉన్నటువంటి ఆ మృగం బయటపడిపోయింది. తెలియకుండానే అతని మీదకి తూకి చంపేశాడు పిల్లారా. అతని మీదకి దూకి ఏం చేశాడు? చంపేశాడు. సమయం లేదు కాబట్టి దాన్ని మనం చదువుకోవట్లేదు. తరువాత మరునాడు పిల్లారా మరలా వెళ్ళేసరికి ఈసారి ఎవరు పోట్లాడుకుంటున్నారు? ఇద్దరు ఇశ్రాయేలీలే పోట్లాడుకుంటున్నారు, హెబ్రీలే పోట్లాడుకుంటుంటే వాళ్ళకి నచ్చ చెప్పాడు. ఎరా బాబు, మీరిద్దరు కొట్టుకుంటే ఎలాగరా, ఇలా కొట్టుకోవటం మంచిది కాదుగా అనగానే ఒకడు ఏమన్నాడంటే, నిన్న నువ్వు ఐగుప్తీని చంపినట్లుగా నన్ను కూడా చంపాలనుకుంటున్నావా అన్నాడు. భయపడిపోయాడు. అమ్మో, నేను చేసిన నేరం ఎవరో చూశా, అందరికి తెలిసిపోయింది, నేను నరహంతనని తెలిసిపోయింది, ఇది రాజుగారికి తెలిస్తే నా పని అయిపోయిందని పారిపోయాడు. ఏం చేశాడు? పారిపోయాడు. ప్రియులారా, మోషే ఒక నరహంత, మోషే ఒక పిరికివాడు, మోషే పారిపోయి వచ్చినటువంటి వాడు. కాబట్టి దేవుడు మోషేతో అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ చెప్పులను విడిచిపెట్టు, నీ పాపాన్ని విడిచిపెట్టు. మోషే అంటున్నాడు. ప్రియులారా, ఇదిగో ఎప్పుడైతే మోషే తన చెప్పులను విడిచిపెట్టాడో, ఎప్పుడైతే మోషే తన యొక్క పాదరక్షలు విడిచిపెట్టాడో, పాపమనే పాదరక్షలు, పాపమనే చెప్పులు దేవుని సన్నిధిలోనికి విడిచిపెట్టినప్పుడు దేవుడు తనను తాను మోషేతో సాక్షాత్కరిస్తూ ఉన్నాడు. తన గురించి తాను తెలియజేసుకుంటున్నాడు. నేను ఎవరని నువ్వెవరివని అడిగితే దేవుడు మొట్టమొదటిసారిగా బైబిల్ గ్రంథములో తన పేరుని ఆయన ప్రకటిస్తున్నాడు. ప్లారా, ఈనాటి మొదటి పట్టణములో నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువు. దేవుడు మోషేతో నేను ఉన్నవాడను అనెను. మరియు ఉన్నవాడు నన్ను మీ కడకు పంపెనని ఇశ్రాయేలులతో చెప్పుము. ప్రైజ్ ద లార్డ్. దేవుని పేరేంటండి? అందరూ చెప్పండి. ఉన్నవాడు. చెప్పండి అండి అందరూ చెప్పండి. ఉన్నవాడు. దేవుని పేరేంటి? ఉన్నవాడు. నిన్న దేవుని పేరేంటి? నిన్నటి రోజున దేవుడి పేరేంటి? చెప్పండి. ఇవాళ రోజున దేవుడి పేరేంటి? రేపటి రోజున పేరేంటి? దేవుడి పేరు మారుద్దా? ఆయన పేరు ఉన్నవాడు అన్న దాంట్లో పరమార్థం ఇదండి. అప్పు రేపు. అప్పు ఎప్పుడంటండి? అప్పు ఎప్పుడంట? బడ్డీ కొట్ల మీద పెడతారుగా, షాపుల దగ్గర రాస్తారుగా. అప్పు ఎప్పుడంట? రేపు. అంటే వాళ్ళు అడగమాకు. కానీ దేవుని దగ్గర అదేమి లేదు. నిన్న ఉన్నవాడే, నేడు ఉన్నవాడే, రేపు ఉన్నవాడే, నిరంతరము ఉన్నవాడే. అది ఆయనలో ఉన్న గొప్పతనం. ఆయనలో మార్పు ఉండదు. మనం రోజుకొక పార్టీ మారుస్తాం. అమ్మా, అయ్యా, మనం రోజుకొక పార్టీ మారుస్తాం. కుడివిస్తే పండగ. మన జీవితాలు ఎలాగుంటాయి? కుడివిస్తే పండగ. ఎవడికి కాసిన డబ్బులు ఇస్తే వాడికి జిందాబాద్. మనం అలాగుంటాం. కానీ దేవుడు మారడండి. దేవుడు మారడు. పెద్ద పెద్దోళ్ళే పార్టీలు మారుతున్నారు. స్వామి మా దేవుంది స్వామి అంటారేమో మీరు. ఆ పార్టీల గురించి మాట్లాడతల్లా. నేను మాట్లాడే సైతాను పార్టీ గురించి మాట్లాడుతున్నాను. అయ్యా, ఏ పార్టీ? సైతాను పార్టీ, పాపం అనే పార్టీ. దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాణ్ణే, నేను ఎల్లప్పుడూ ఉన్నవాణ్ణి. ఆయనలో మార్పు లేదు.
ఆయన ఎల్లప్పుడూ ఉన్నటువంటి వాడే, ఆయన మారేటువంటి వాడు కాడో. ప్రియులారా, దీని గురించి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. హెబ్రీలకు రాయబడినట్టు లేక 13వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుంటే ఈ విధంగా ఉంటుంది. నిన్నను నేడును ఎల్లప్పుడును యేసుక్రీస్తు ఒకే రీతిగా ఉన్నవాడు. ఆయనలో మార్పు ఉండదు, ఆయనలో మార్పు ఉండదు. నువ్వు నేను మారతామేమో కానీ ఆయన మాత్రం మారడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు అంటున్నాడండి. పేతురు గారు రాసినటువంటి 2వ లేఖ, పేతురు గారికి రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయం, పేతురు గారు రాసినటువంటి 2వ లేఖ 3వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. కానీ ప్రియమిత్రులారా ఈ ఒక్క విషయమును మరువకుడు. అందరూ మర్చిపోకూడదండి ఈ మాటను ఎవరు మర్చిపోకూడదు. ఏంటంటే మరవకూడదు. చదువమ్మా. దేవుని దృష్టిలో ఒక దినము గాని 1000 సంవత్సరములు గాని భేదము లేదు. ఆయనకి రెండు సమానమే. ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్తగా వినండి ప్రియులారా, దేవుళ్ళలో భేదం లేదు, దేవుళ్ళలో మార్పు లేదు. ఒక్క దినమైనా గాని 1000 సంవత్సరాలైనా గాని ఒకే రకంగా ఉంటది. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, ఆయనలో మార్పు లేదు, ఆయన ఒకే రకంగా ఉంటాడు. ఏంటి ఆయనలో మారంది ఏంటి? ఇప్పుడు చదువుకున్న చాలా ముఖ్యమైన సందేశానికి వస్తున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. 9వ వచనాన్ని చదవమ్మా త్వరగా. కొందరు భావించినట్లు ప్రభు తన వాగ్దానము నెరవేర్చుట యందు ఆలస్యము చేయడు. అంతేకాక ఈ మాట వినండి. ఈనాటి సువిశేషం, ఈనాటి ధ్యానాంశం ఇదే. అందరు గుర్తుపెట్టుకోండి. మీతో ఎంతయో ఓపికగా ఉండును. ఆయన మీతో ఎంతో ఓపికగా ఉంటాడు. ఓర్పు కలిగినటువంటి వాడు. ఏం కలిగినటువంటి వాడు? ఓర్పు కలిగినటువంటి వాడు. ఇంకా ఏలనా ఎవరు నాశనము కావాలని దేవుడు కోరుకోడు. కానీ అందరూ పాపము నుండి విముక్తులు కావాలని ఆయన వాంఛ, ఆయన కోరిక. పిల్లరా, మనందరము కూడా మన పాపాన్ని విడిచిపెట్టాలనే దేవుని కోరిక, మన చెడును విడిచిపెట్టాలనే దేవుని కోరిక. ఏమిటి ఆయనలో మారనిది? ఏమిటి? నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండటం ఏమిటి? ఆయన స్వభావం ఏంటి? ఆయన గుణగణాలు ఏమిటి? ప్రేమ, క్షమ, మన్నింపు. ఆయనకు గుణం ఏంటంటే ప్రేమించే గుణం. ఆయన మారడో, ఈ విషయంలో ఆయన మారడో. క్షమించే గుణం, ఈ విషయంలో ఆయన మారడో. ఆయన కోరుకునేది ఏమిటి అంటే మనం మారాలి, పశ్చాత్తాపం చెందాలి, హృదయ పరివర్తన చెందాలి, ఆయన దగ్గరికి తిరిగి రావాలి అని దేవుడు కోరుకుంటాడు. పిల్లారా, దేవుడు అంటున్నాడు కదా, యెషయా గ్రంథము 50వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకున్న కొన్ని ఎక్కువ వాక్యాలు చదివిస్తున్నాను. వాక్యం చదవటం కంటే మించినటువంటి ప్రసంగం మరొకటి లేదు ప్రియులారా. నేను రక్షించటానికి వచ్చినప్పుడు నీ ప్రజలేలా అంగీకరింపలేదు. నీ ప్రజలు ఎందుకు అంగీకరించలేదు నన్ను? నేను పిలిచినప్పుడు వారేలా ప్రత్యుత్తరం ఇయ్యలేదు. వారు ఎందుకు నాకు సమాధానం ఇవ్వలేదు? నేను ప్రజలను విమోచింపనేలా? నేను విమోచించలేనా మిమ్మల్ని? వారిని మీకు విడుదలనివ్వలేనా నేను? దేవుడు అంటున్నారు పిల్లారా. తర్వాత వారిని రక్షించుటకు నాకు శక్తి లేదా? నేను ఒక ఆజ్ఞ ఇయ్యగానే సముద్రము ఎండిపోవును. పిల్లారా, దేవుడు అంటున్నాడు ఈ రోజున. ప్రారంభంలో అన్నా కదా నేను ఏమని, విచారణ ఫాదర్ గారి దగ్గరికి వచ్చి ఆ మనిషి ఏమన్నాడు? అయ్యా, దేవుడు నన్ను దీవించటల్లా, దేవుడు నా ప్రార్థన ఆలకించటల్లా, దేవుడు ఆశీర్వాదాలు నాకు రాటల్లా, నేను ప్రార్థన చేస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, దేవుని సన్నిధికి వస్తున్నా, పూజల్లో పాల్గొంటున్నా, జపమాల్లో పాల్గొంటున్నా, దేవుడే నన్ను దీవించటల్లా, దేవుడే నన్ను ఆశీర్వదించటల్లా, నాకు స్వస్థతలు ఇవ్వటల్లా, నా జ్ఞానాన్ని ఇవ్వటల్లా అని మనం అంటూ ఉంటామండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే పిల్లారా, నేను రక్షింపవచ్చినప్పుడు నీ ప్రజలే అంగీకరించలేదు, నేను పిలిచినప్పుడు వారే ప్రత్యుత్తరం ఇయ్యలేదు, నేను మిమ్మల్ని విమోచింపలేనటువంటి వాడినా, మేము దీవించలేనటువంటి వాడినా, నేను చేతగాని వాడినా? దేవుడు అంటున్నాడు బిడ్డలారా. మరి ఎందుకని అంటే, ఇదిగో
మీ పాపములే మీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయి. మీ పాపములే మీకును నాకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయి. ప్రియులారా, ఈ శ్రమల కాలములో, ఈ పాస్కా యుద్ధ కాలములో మనం చేయాల్సినటువంటి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటి అంటే మన పాపాన్ని విడిచి దేవుని సన్నిధికి రావాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ పాస్కా ఆయుత్త కాలాన్ని ఇంగ్లీష్లో లెంటెన్ సీజన్ అంటారండి. ఏమంటారంటే లెంటెన్ సీజన్. లెంట్ అంటారు. ఏమంటారు? లెంట్. లెంట్ అంటే అర్థం ఏంటంటే స్ప్రింగ్ టైం అని అర్థం అన్నమాట. లెంట్ అంటే అర్థం ఏంటంటే స్ప్రింగ్ టైం అని అర్థం అన్నాడు. స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ కాదు. స్ప్రింగ్ టైం అంటే జాగ్రత్తగా వినండి, వసంతకాలము అని అర్థం. ఏమర్థం అండి? వసంతకాలం. చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. వసంతకాలంలో మనం ఏం చూస్తాం? ప్రకృతిలో చెట్లు పచ్చని కొత్త కొత్త చిగుర్లు, పాతాకులు ఏమైపోయినాయి? రాలిపోయినాయి. ప్రియులారా, ఈ తపస్సు కాలంలో కూడా మనలో ఉన్న పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. మనలో ఉన్న పాప స్వభావాన్ని విడిచిపెట్టాలి. మనలో ఉన్న రోత స్వభావాన్ని విడిచిపెట్టాలి. శరీర కార్యాలను విడిచిపెట్టాలి. లెంటన్ సీజన్ అంటే స్ప్రింగ్ టైం, వసంతకాలము. నూతనమైన ఆకులు మనలో రావాలి. నూతన జీవితం మనలో ప్రారంభము కావాలి. కొత్త జీవితం మనలో ప్రారంభము కావాలి. పాతదైనటువంటి పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఇది దేవుడు కోరుకునేటువంటిది. ఎ న్యూ లైఫ్ వీ హ్యావ్ టు స్టార్ట్. తపస్సు కాలం యొక్క ప్రధానమైన ఉద్దేశం అదే. ఎఫెసీ పత్రికలో పౌలు గారు అదే అంటున్నారు, మీ పాత జీవితాన్ని విడిచిపెట్టండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుకుందాం. కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చండి. ఇది మనం చేయాల్సింది. ఏ జీవితాన్ని మార్చాలండి? పాత జీవితం, పాత స్వభావాన్ని మార్చివేయాలి. పాత ఆకులు రాలిపోవాలి. పాపపు ఆకులు విడిచిపెట్టాలి. ఇందాకలు చెప్పా కదా, మోషేతో దేవుడు ఏమన్నాడు? విడిచిపెట్టా, నీ చెప్పులు విడిచిపెట్టా. మనం కూడా విడిచిపెట్టాలి. ప్రయోజనం లేదు బిడ్డలారా. అందరూ గుర్తుపెట్టుకోండి ఈ మాట. మన చెప్పులు విడవకపోతే, మన పాత ఆకులు విడిచిపెట్టకపోతే, పాపమనే ఆకులు విడిచిపెట్టకపోతే ప్రయోజనం లేదు. క్రొత్త జీవితాన్ని ప్రారంభించుకోవాలి. నూతన జీవితాన్ని ప్రారంభించుకోవాలి. 24వ వచనాన్ని చదువుకుందాం. అదే అధ్యాయం. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజించబడిన ఏ స్వభావం అంటండి? ఏ స్వభావం? పరిశుద్ధత అనే కొత్త స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ఏ స్వభావాన్ని కలిగి ఉండాలి? కొత్త స్వభావాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియులారా, ఈనాడు మనం దేవుని వేడుకుందాం. దేవా, నాలో నూతన హృదయాన్ని సృష్టించయ్యా, కొత్త హృదయాన్ని సృష్టించు తండ్రి. నాలో ఉన్నటువంటి పాత స్వభావాన్ని తీసివేయి తండ్రి. వేడుకుందాం పిల్లారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమామయుడా, నీ గుణం ప్రేమ, నీ గుణం క్షమ, నీ మనస్సు వెన్నెల, నీ మనస్సు వెన్న. మేమందరము కూడా నశించిపోకూడదని, మారు మనస్సు పొందాలని, హృదయ పరివర్తన చెందాలని, నీ వద్దకు తిరిగి రావాలని కోరుకునే ప్రేమామయుడు అయిన దేవుడు అయ్యా నీవు. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నా తండ్రి. ఈ శ్రమల కాలములో, ఈ తపస్సు కాలములో, ఈ పాస్కా యుద్ధ కాలంలో తండ్రి, మేము మారు మనస్సు పొంది హృదయ పరివర్తన చెంది నీ సన్నిధికి తిరిగి వచ్చులాగున మాలో తండ్రి మార్పును కరిగించండి. మాలో మార్పును కదిలించండి నాయన. మమ్మ కదిలించండి, కరిగించండి. హృదయ పరివర్తన చెందడానికి కావాల్సినటువంటి శక్తిని మాకు ఇవ్వండి నాయన. యేసు రాజా, మేము కరుడుగట్టినటువంటి బండరాతి వలె మేము మారిపోయామయ్యా. మా హృదయాలు రాయి వలె మారిపోయింది నా తండ్రి. నాయన, నీ పరిశుద్ధాత్మను మాలోనికి పంపించండి. పశ్చాత్తాపాన్ని రేకెత్తించండి మనలో ప్రభువా. ఓ పరిశుద్ధాత్మదేవ, మాపైకి వేంచేస్తారండి. మా పాపాల కొరకై ప్రాయశ్చిత్తపడి, మా దోషాల కొరకే ప్రాయశ్చిత్తపడి, మా పాత రోత జీవితాలను విడిచిపెట్టి
మా చెడు జీవితాన్ని విడిచిపెట్టి తండ్రి నీ సన్నిధికి వచ్చి రక్షించబడిలాగున, నీ దీవెనలు పొందుకునేలాగున, నీ ఆశీర్వాదాలు పొందుకునేలాగున మమ్మందరిని దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.